సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు గౌరీశంకర్, మాది విజయవాడ. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రియల్ ఎస్టేట్ మీడియేటర్ చేసుకుంటా ఉంటాను. సార్ ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని వైసీపీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారని, రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు ఈ అరెస్ట్ని? అసలు ఫస్ట్ ఈ వైసీపీ వాళ్ళకి ఒకటి చెప్పాలి సార్. గత ఎలక్షన్లో ఆయన ఏం పనులు చేశాడో ప్రతి వీడియో రామకృష్ణ గారి పేరు మీద కొడితే చిన్నపిల్లలు కూడా కనబడేలాగా స్పష్టంగా ఉన్నాయి. అన్నీ చూసి కూడా ఈ వైసీపీ వాళ్ళకి నోరు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే గత నాగరికత లేనప్పుడు చేసే పనులన్నీ ఇప్పుడు ఆయన 2025 అంటే ఎంత ప్రతి ఒక్కరికి కూడా మైండ్ మెచ్యూర్ అయిపోయి 2025లో ముందుకు ఎలాగెళ్ళాలి, మన జీవితాలు ఏంటి, నాగరికత ఫుల్గా అప్డేట్ అయిన కాలంలో గతంలో రౌడీజం చేసినవన్నీ ఆయన మళ్ళీ చేశాడు. ఇవన్నీ చూసి కూడా ఈ వైసీపీ వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా తెలియక వాళ్ళంత పెచ్చులయ్యి ఆ రాజకీయాల్లో తిరుగుతున్నారు. రాజకీయం అంటే ఏంటండి? మొన్న చంద్రబాబు నాయుడు గారు పిల్లలతో అసెంబ్లీ నడిపించారు. అంటే రానున్న తరంలో ఎలా ఉండాలన్నది భవిష్యత్తు చరిత్ర, భారతదేశం చరిత్రలో ఎవ్వరు చూడండి. మొన్న పిల్లలతో డేస్తే మన పిల్లలు కూడా అందులో ఉండాలన్న ఆనందంతో ఒక్కొక్కరు ఉద్రేకంతో ఆలోచన చేసే కాలం ఇది. అలాంటిది మర్చిపోయి ఆయన చూస్తే వాళ్ళ ఊర్లో ఎంతమంది తాలిబొట్లు తెంపలేదండి, ఈయన ఎంతమంది ఆడవాళ్ళు ఏడవలేదండి. వీళ్ళ కుటుంబం మీదకి వచ్చేసరికి వీళ్ళు ఇంత సానుభూతి చెప్తున్నారు. భగవంతుడు ఉన్నాడండి. ఈయన దారుణాలు చేసిన అన్నిటికి కూడా ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అది నేను ఇంకా లేట్ అయింది అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరన్నర అయినా ఇంకా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పలేదు. కాకపోతే మనం ఆలోచించాల్సింది ఒకటే, ఇలాంటి రాక్షసులకి ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీలో ఉన్నా, ఆ వైసీపీ కాదండి, ఈ కూటమి పార్టీలో ఉన్నా కూడా తగులుద్ది. ఎందుకంటే ఒక ఆడదాని జీవితాన్ని పాడు చేశారంటే ఆ ఊసిరి ఖచ్చితంగా తగులుద్ది. అది ఇప్పుడు ఈయనకి తగులుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఈయన వెనకాల ఎవరు సపోర్ట్ చేసినా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి కూడా ఈ మీడియా ద్వారా తగులుద్దని నేను హెచ్చరిస్తూ. అంటే సార్ ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆ పల్నాడు మాచర్ల నియోజకవర్గంలో దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కావాలని డిగ్రేడ్ చేయడానికి, ఆయనకున్న బలాన్ని తగ్గించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉందని కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. మాట్లాడండి, ఆయన్ని నాశనం చేయడానికి ఏం లేదు. మీరు అందుకే యూట్యూబ్లో ఆయన పేరు కొట్టి చూడమన్నా. ఎలక్షన్లో బూతులు పగలు కొట్టడం ఏంటండి? 4 సార్లు గెలిచిన వ్యక్తేగా, సంస్కారం ఉందగా, చదువు ఉందగా, ఆయన ఒక ప్రజాప్రతినిధి కదా. నీకు తెలీదా? ఒక గోండాలాగా ప్రవర్తించిన ఆ వీడియోలు ఉన్నాయిగా, అవి కూడా చూసినాక ఇంకా ఈయన 4 సార్లు ఎమ్మెల్యే 10 సార్లు ఎమ్మెల్యే ఎవడండి గౌరవించేది? నువ్వు ఒక్కసారి తప్పు చేస్తే 100 సార్లు చేసినట్టే. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు చేశాడు అనుకోండి, ఆడికి ఏదో తెలియదు అనుకోవచ్చు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే అంటున్నారు కదా, మరి సంస్కారం ఉండాలిగా. ఆ ప్రజాస్వామ్యానికి ఏమి ఇస్తున్నావు నువ్వు? ఆలోచన రాబోయే తరానికి ఏం చెప్తున్నావు అంటే రౌడీలాగా చేయమనా? అవన్నీ తప్పుడు మాటలు. కూటమిలో ప్రతి ఒక్కడికి కూడా బాధ్యత ఉండాలా. బాధ్యత లేనివాడికి ఇలాగే జరుగుద్ది. భగవంతుడు అన్నవాడు మళ్ళీ నేనేం చెప్తున్నానంటే ఈ రోజుల్లో అనగబెంచాల్సిందే. గతంలో ఏమనుకున్నావు అంటే నరకానికి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో అనగబెంచాలో అనుకుంటున్నాం. కాదు, ఇక్కడ పాపం ఇక్కడే తగులుద్ది. అది రామకృష్ణ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఆ రోజులు పోయినాయి. ఇక్కడ అనగబెంచాల్సిందే. కనుక ముఖ్యంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని అంటూ ఉన్నారు. ఒక స్థానికుడిగా, ఒక సామాన్యుడిగా మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈరోజు పాలన? రెడ్ బుక్ రాజ్యాంగమే కనిపిస్తుందా రాష్ట్రంలో? రెడ్ బుక్ అన్నది ఇంకా పెట్టాలంటున్నాను నేను. వాళ్ళు అమలు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆ భయం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేస్తారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో మేము నరకం అనుభవించాం. ఈ నరకాన్ని మళ్ళీ అనుభవించకూడదంటే ఆ రెడ్ బుక్ లాంటి 10 పెట్టమంటాను నేనైతే. ఎందుకంటే ఒక భూమి మీద బతుకుతున్నప్పుడు మనం బాధ్యత ఉండాలి. కొన్ని దేశాలు ఉన్నాయండి, చిన్న చిన్న దేశాలు, ఎంత అభివృద్ధి జరుగుతుంది. మనం నాగరికత తెలిసిపోయి ఎన్నో సంవత్సరాలైనా కూడా ఇక్కడే ఉన్నామంటే ఈ భయం లేకపోవడమే. కనుక నేను పవన్ కళ్యాణ్ గారికి కానీ, తర్వాత లోకేష్ గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ నేను ఒకటే చెప్తాను, ఇలాంటి బుక్లు తెండి. మీ పార్టీలో కూడా ఎవడైనా తప్పు చేస్తే శిక్షించండి. అంటే బాధ్యత లేకుండా పాలించారంటారా గతంలో? భయంతో పాలించారంటారా గతంలో? బాధ్యత కాదు, నిర్లక్ష్యం. ప్రజలు ఏమీ చేయరు, రాజ్యాంగం ఏమీ చేయదు, నా దగ్గర డబ్బు ఉంది, దేన్నైనా కొనొచ్చు అన్న పొగరుతో చేశారు. అవన్నీ పోవాలంటే ఇలాంటి బుక్కులు రావాల్సిందే. నేనైతే దీన్ని స్వాగతిస్తా ఒక సామాన్యుడిగా. కనుక ప్రతి వ్యక్తి కూడా సొసైటీలో బాధ్యతగా పనిచేయకపోతే నేను శిక్ష అరుగునే అని తెలుసుకోవాలి. అది తెలియనని చెప్పు ఇలాగే ఉంటాయి. కనుక నేనేమంటానంటే
గతంలో చేసిన పాపాలన్నీ ఇప్పుడు అవుతాయి. ఇంకా రానున్న 3 సంవత్సరాలు ఉంది ఈ గవర్నమెంట్లో. ఈ 3 సంవత్సరాలు ఇంకా జలగలు బయటకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను.